ఈ యురేనియం ప్రోడక్ట్ మన దగ్గర ఇప్పుడు ఉన్నది 8 గిగావాట్లు పవర్, అంతే. 8 గిగావాట్స్ దట్స్ ఆల్ ప్రొడక్షన్ మన దగ్గర. మీరు కంపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన టోటల్ ఇండియాలో ఇప్పుడు ఉన్న ఇన్స్టాల్ కెపాసిటీ ఈజ్ అరౌండ్ 543 గిగావాట్. దాంట్లో 230 గిగావాట్ కోల్, బొగ్గు, థర్మల్ పవర్. సోలార్ 157 గిగావాట్. అంటే కోల్ దగ్గరకు వచ్చేస్తున్నారు. మనం ఇప్పుడు 8 గిగావాట్స్ ఉన్న న్యూక్లియర్ పవర్ని 2047లో 100 గిగావాట్ చేయబోతున్నామంట. ఇవి 8 ఉన్నది 47, అంటే 21 సంవత్సరాల తర్వాత 100 గిగావాట్ చేరుకుంటుందని మనం ఒక అంచనా వేసుకుంటున్నాం. అక్కడ వెళ్తుందో లేదో తెలియదు, దానికోసం తెప్పించుకుంటున్నాం. దాని తర్వాత మన దగ్గర ప్రైవేట్ ప్లేయర్స్ రెడీ ఉన్నారు. అదానీ కానీ, టాటాస్ కానీ, అంబానీ కానీ, ఇట్లాంటి చాలా జిందల్, వీళ్ళందరూ రెడీ ఉన్నారు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం. మన దగ్గర ఎక్కువ న్యూక్లియర్ పవర్ ప్రైవేట్కి వెళ్ళలేదు మనం, ఎందుకంటే మన దగ్గర సేఫ్ గార్డ్స్ లేకుండే, చట్టాలు లేకుండే. దాన్ని ఇప్పుడు శాంతి యాక్ట్ అని తీసుకొచ్చిన దాంట్లో దాని ప్రకారం వీఆర్ ఏబుల్ టు, ఏమైనా రేపు యాక్సిడెంట్ జరిగితే ఏంటి, ఎవరు రెస్పాన్సిబుల్? న్యూక్లియర్ యాక్సిడెంట్ అంటే ఏదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఫర్నస్ కాలిపోయింది, ఎక్కడ కొంతమంది చనిపోయారు, అది కాదు. దాని చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ మొత్తం పోతుంది కంప్లీట్గా. చెర్నోబిల్ చూసాం మనం, ఫుకుషిమా చూసాం మనం. సో ఇది చాలా డేంజరస్ అనమాట. సో దానికోసం సేఫ్ గార్డ్ తీసుకొచ్చారు శాంతి యాక్ట్ కింద. అది కూడా కాదు, ఇప్పుడున్న న్యూక్లియర్ రియాక్టర్స్ పాత న్యూక్లియర్ రియాక్టర్స్ లాగా కాదు. మన అప్సరా తయారు చేసినప్పుడు ఎప్పుడో రాజారామన్న టైంలో, ఆ టైంలో హోమీ బాబా డిజైన్ చేసి అది చేసినంత చాలా పాత. దాని తర్వాత ఎన్నో ప్లాన్స్ వచ్చినాయి మనకి. కైగా వచ్చింది, కూడంకులం వచ్చింది, దానికన్నా ముందు కల్పాకం ఉంది, ఓకే, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇట్లాంటి దాంట్లో మనం మెయిన్గా మనకి కావాల్సిన యురేనియం. అండ్ ఆస్ట్రేలియా వరల్డ్లో 4th లార్జెస్ట్ యురేనియం ప్రొడ్యూసర్, 8% యురేనియం వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళకి ఐరనీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ పవర్లో బిలీవ్ చేయరు. వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకుంది. ఓకే, కొన్ని దేశాలకి నచ్చదు యురేనియం అంటే, కానీ వాళ్ళ దగ్గర యురేనియం పెట్టుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు? సో అమ్మాల్సి వస్తుంది వాళ్ళు. సో మనకు అమ్మారు. యాక్చువల్లీ ఈ ఒప్పందం మనం 2014లో చేసాము, కానీ దాన్ని మనం ఒక ఆపరేషనల్ బేసిస్లో తీసుకురాలేకపోయాం. ఎందుకంటే డౌట్ ఏమొచ్చిందంటే మనం ఇది మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్కి వాడుకుంటామేమో డౌట్ వచ్చింది. జస్ట్ లైక్ ఇరాన్ ప్రాబ్లం. ఇరాన్ కూడా అదే ఇష్యూ కదా. ఈ ఉన్న యురేనియం మీరు దేనికి వాడుకుంటారు? పీస్ఫుల్ పర్పస్ వాడుకుంటారా, మిసైల్ తయారు చేస్తారు? మనం చెప్పాను, మీ యురేనియం మేము ముట్టాం, మా దగ్గర యురేనియం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, కొన్ని చోట్ల భారతదేశంలో ఉంది, ఆ యురేనియం మేము వాడుకుంటాం. ఓకే, మాకు ఎట్లా కావాలో వెపన్స్కి మాకు తెలుసు, ఈ యురేనియం మేము ముట్టాం, మీకు కావాలంటే వీల్ గివ్ యూ గ్యారంటీ దట్ వీ విల్ నాట్ టచ్ ఇట్, ఇది ఓన్లీ ఫర్ పీస్ఫుల్ పర్పస్. మాకు కావాల్సిన ఆయుధాలు కావాల్సిన యురేనియం మా దగ్గర ఉన్నాయి. ఓకే, వీ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ అవర్ మిసైల్ సిస్టమ్, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అది సో నేనేం చెప్తానంటే, కోల్ 230 గిగావాట్, సోలార్ 157, హైడ్రో పెద్ద హైడ్రో ప్రాజెక్ట్స్ అన్నీ కలుపుకుంటే కూడా 52 గిగావాట్స్. మీరు విండ్ తీసుకుంటే 56 గిగావాట్స్, ఆల్మోస్ట్ మోర్ దెన్ మన హైడల్ ప్రాజెక్ట్స్. కానీ హైడల్ నీళ్ళు ఖర్చు లేవు, విండ్ కూడా అంతే. సోలార్ ఇన్స్టలేషన్ కాస్ట్ ఉంది అంతే. న్యూక్లియర్ ఒకటే మనం చూస్తే ఈ ప్రాబ్లం 8 ఉంది, అది ఇప్పుడు 100కి తీసుకెళ్ళాలి. దానికి ఈ ఆస్ట్రేలియా చేసిన ఒప్పందం చాలా పనికొస్తుంది. అది ఆస్ట్రేలియా దగ్గర నుంచి ఇప్పుడు స్పెసిఫిక్స్ ఇంకా రాలేదు, ఎంత కొంటున్నాం, ఎప్పుడు కొంటున్నాం అనే డీటెయిల్స్ ఇంకా రావాలి. ఇప్పుడు ఒప్పందమే చేశారంతే. అది కాకుండా డిఫెన్స్ చాలా మటుకు మన మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి చేసాం మనం, అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ గురించి, ఇంటెలిజెన్స్ షేరింగ్ గురించి, ఆపరేషన్ కోఆర్డినేట్స్ గురించి మాట్లాడాం, పొల్యూషన్ రెస్పాన్స్ గురించి. ఇదంతా ఎన్వైర్న్మెంట్ బేసిస్ ఉంటుంది అందుకే పెద్ద. కానీ మనకు మెయిన్గా ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ గురించి యురేనియం తెచ్చుకున్నప్పుడు మనకు వచ్చింది. దట్ ఈస్ రియలీ అ బిగ్ థింగ్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.